ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక రంగంలో నూతన సాంకేతికత ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ పనులు, మరమ్మతుల కోసం ప్రభుత్వం 344 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పొగాకు పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఇ 12వ తరగతి ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదాయార్జన శాఖలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా ఈ మధ్యాహ్నం వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పశుసంవర్ధక రంగంలో నూతన సాంకేతికత ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈరోజు జరిగిన పశుసంవర్ధక శాఖ కృత్రిమ మేధ, సాంకేతికత 2.0 కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశు రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇందులో వాల్యూ ఎడిషన్ ఏవే తీసుకురాగలం. ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్లో ధైర్య సాహసాలను ప్రదర్శించిన దేశ సైన్యానికి, కేంద్ర ప్రభుత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో ఈరోజు పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అర్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం ఉండాలని ప్రార్థించారు. పొగాకు పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు కొనుగోళ్లు ధరలపై కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆయన నిన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రవికుమార్ పాతికేయులతో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా పొగాకు పంట ఎక్కువగా ఉత్పత్తి కావడంతో ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా సంస్థలే కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి పేర్కొంటూ, మన దేశంలో కాకుండా బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావడం వల్ల మార్కెట్లో స్తబ్దత ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ బయ్యర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద, అదేవిధంగా హై గ్రేడ్ పొగాకుతో పాటు మీడియం గ్రేడ్, లో గ్రేడ్ పొగాకు కూడా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి, రేటు కూడా పడిపోకుండా. ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం. కౌలు ఖర్చులు కానీ పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్ని బాగా భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యవసర, ఉద్రిక్త పరిస్థితులు, విపత్తు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు, రేపు పలు జిల్లాల్లో పౌర రక్షణ విన్యాసాలను నిర్వహిస్తున్నామని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విజయనగరం, ఏలూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో, రేపు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో విపత్తు నిర్వహణతో సంబంధమున్న విభాగాలన్నీ అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయని ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 16న కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో సంక్షోభ సమయాల్లో ప్రజలు ఎలా స్పందిస్తే ప్రమాదాలను నివారించవచ్చనే దానిపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించి భద్రతపై అవగాహన కల్పిస్తామని కూర్మనాథ్ చెప్పారు. జలవనరుల శాఖ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 344 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ, తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా టెండర్లు పిలవనున్నామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొంటూ,
ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఈ ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని గుంటూరు, కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 2 మృతి చెందినట్లు చెప్పారు. మృతులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 12వ తరగతి ఫలితాలని ఈ ఉదయం వెల్లడించింది. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in, cbseresults.nic.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డు నంబర్లను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చూడవచ్చని తెలిపారు. కాగా ఈరోజు విడుదలైన ఫలితాల్లో విజయవాడ 99.60% ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉండగా తిరువనంతపురం 99.32%తో రెండవ స్థానంలో ఉంది. చెన్నై 97.39%తో మూడవ స్థానంలో నిలిచాయని CBSE తెలిపింది. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల హాల్ టికెట్లు bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని, అలాగే మనమిత్ర ద్వారా వాట్సాప్లోనూ హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు సూచించారు. కాగా ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవానుల సంతానాన్ని గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం మే 13వ తేదీన అమర సైనికుల పిల్లల దినోత్సవం, చిల్డ్రన్స్ ఆఫ్ ఫాలెన్ పేట్రియాట్స్ డేగా నిర్వహిస్తుంటారు. యుద్ధాలు, పోరాటాల్లో అమరవీరులైన వారి పిల్లల త్యాగాలను, వారికి తగిన సాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు. ఈ పిల్లలు తమ విద్యా లక్ష్యాలను సాధించడంలో సహాయపడడానికి చిల్డ్రన్ ఆఫ్ ఫాలెన్ పేట్రియాట్స్ ఫౌండేషన్ ఉపకార వేతనాలు, విద్యా కౌన్సిలింగ్ను అందిస్తుంటుంది. అన్ని విభాగాల సమిష్టి కృషితో విజయనగరం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన జిల్లా అభివృద్ధి మండలి DRC సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై, తీసుకున్న చర్యల ప్రగతిపై వచ్చే సమావేశాల్లో తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని తలసరి ఆదాయాన్ని పెంచాలని మంత్రి సూచించారు. సుప్రసిద్ధ భారతీయ రచయిత, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆర్కే నారాయణ్ పేరుతో సుపరిచితులైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి వర్ధంతి ఈరోజు. మాల్గుడి అనే ఒక కాల్పనిక పట్టణంలోని ప్రజలు, వారి ఆచార వ్యవహారాల గురించి ఆయన రాసిన ధారావాహిక నవలలు, కథలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. రచనా వ్యాసంగంలో ఆయన ప్రదర్శించిన ప్రతిభకు అనేక గౌరవ పురస్కారాలు లభించాయి. 1906 అక్టోబర్ 10వ తేదీన జన్మించిన ఆయన 2001 మే 13వ తేదీన కన్నుమూశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పశుసంవర్ధక రంగంలో నూతన సాంకేతికత ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ పనులు, మరమ్మతుల కోసం ప్రభుత్వం 344 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. పొగాకు పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.